హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ అకాడమీ. మీదే 10th క్లాస్ అయిపోయి ఐఐటి జేఈ నీట్ కోచింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? పెద్ద పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వలేక ఫీజుకి చాలా ఇబ్బంది పడుతున్నట్టయితే మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మన ఛానల్లో ప్రతి ఒక్క టాపిక్ ఫ్రమ్ వెరీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అన్ని ఫ్రీగా మీకు ప్లేలిస్ట్లో దొరుకుతాయి అన్నమాట. అందులో భాగంగా ఈరోజు మనము వెరీ బేసిక్ ఫిజిక్స్ గుండెకాయ లాంటి వెరీ బేసిక్ కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటంటే వెక్టార్స్ అన్నమాట. ఓకేనా? ఎక్కువ మాట్లాడకుండా వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజిక్స్లోనే మోస్ట్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్లో ఈ వెక్టార్స్ అనేది ఒకటి. ఓకేనా? అయితే ఎలా అంటే ఫస్ట్ మనకి ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో తెలియాలి. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి సార్? ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నథింగ్ బట్ ఎనీథింగ్ దట్ కెన్ బి మెజరబుల్. ఓకేనా? మనం దేన్నైనా సరే మెజర్ చేయగలిగితే దాన్నే మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా? మనకి ఫిజిక్స్ యొక్క ముఖ్యమైన గమ్యం ఏంటి తెలుసా? యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఒకటే కాకుండా దాన్ని మెజర్ చేసి క్వాంటిటేటివ్గా చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి మీరు ఫిజిక్స్ సంబంధించి ఇంతవరకు ఎన్ని లెసన్స్ చదివినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ గురించి మాట్లాడదాం. ఓకేనా? గ్రావిటేషన్ మనము వెయిట్ అనే కాన్సెప్ట్ చదువు ఉంటాం, మాస్ అనే కాన్సెప్ట్ చదువు ఉంటాం. ఓకేనా? గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి చదువు ఉంటాం. అంటే వీటి కాన్సెప్ట్స్ని కేవలము అర్థం చేసుకోవడం కాకుండా వీటికంటూ సమ్ వాల్యూ ఇచ్చి మనము చెప్పాల్సి వస్తున్నాం. అంటే మనం ఫిజిక్స్లో ఏ చదివినా సరే మనం దేని గురించి చదువుతాం అంటే ఫిజికల్ క్వాంటిటీస్ గురించి చదువుతాం. అంటే దేన్నైతే మెజర్ చేయగలుగుతామో, మెజర్ చేసి చెప్పగలుగుతామో వాటిని మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ కూడా తీసుకోండి. దీని యొక్క లెంత్ మనం మెజర్ చేయొచ్చు కదా, కాబట్టి ఇది ఏమవుతుంది? ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. నన్ను తీసుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్, అది కూడా ఏమవుతుందంటే ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. నా వెయిట్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. నా నెత్తి పైన ఎన్ని హెయిర్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుందంటే ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఎనీథింగ్ దట్ కెన్ బి మెజరబుల్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎనీథింగ్ దట్ కెన్ బి మెజరబుల్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చి డైరెక్షన్ని బేస్ చేసుకొని, దేన్ని బేస్ చేసుకొని? డైరెక్షన్ని బేస్ చేసుకొని. డైరెక్షన్ని బేస్ చేసుకొని 2 క్వాంటిటీస్గా డివైడ్ అయింది అన్నమాట. ఓకేనా? ఒకటి ఏంటంటే అంటే స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇంకొకటి వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్. క్లియర్ స్టూడెంట్స్? స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా డెఫినేషన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే the physical quantities that require only magnitude but not its direction for its significance. ఫిజిక్స్లో దీని గురించి తెలుసుకోవడానికి, ఓకేనా, ఫిజిక్స్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీ గురించి తెలుసుకోవడానికి కేవలం దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క వాల్యూ మాత్రం తెలిస్తే చాలు. అంతేగాని దాని యొక్క డైరెక్షన్తో మనకి దాని యొక్క డైరెక్షన్కి అసలు సిగ్నిఫికెన్సే లేదన్నమాట. అలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఏమంటామంటే స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. కాకపోతే మీరు కొన్ని చోట్ల వినుంటారు ఏంటంటే స్కేలార్స్ అనగానే కొంతమంది ఎలా డిఫైన్ చేస్తారంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు అని చెప్తా ఉంటారు. కానీ తప్పనమాట. స్కేలార్స్కి డైరెక్షన్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే కరెంట్ తీసుకుందాం. ఓకే, కరెంట్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 వైర్స్ ఇలా కనెక్ట్ చేస్తున్నాం. 2 వైర్స్లో కరెంట్ టైం ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 amperes ఆఫ్ కరెంట్, దీంట్లో 3 amperes ఆఫ్ కరెంట్. క్లియరా? 2 amperes 3 amperes ఆఫ్ కరెంట్, మొత్తం నెట్ కరెంట్ ఇక్కడ ఎంత మనకి వస్తుందంటే 5 amperes ఆఫ్ కరెంట్ అని వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ చూడండి, ఇవి రెండు ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి. అవి రెండు ఈ డైరెక్షన్లో ఉన్న వైర్ కనెక్ట్ చేస్తే నాకు 5 amperes వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 60 degrees ఉంది. నేను 60 degrees కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ చేంజ్ చేశాను అనుకోండి 30 degreesకి. అంటే 2 వైర్స్ మధ్య యాంగిల్ 30 degreesకి చేంజ్ చేశాను. ఓకే, అంటే డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను. అది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు 2 amperes ఇక్కడ 3 amperes. ఓకే, ఈ మొత్తం కలిపి ఇక్కడ మళ్ళీ నాకు ఎంత వస్తుందంటే
5 amperes వస్తుంది. అంటే డైరెక్షన్ చేంజ్ చేసినా సరే ఓకేనా, డైరెక్షన్ పైన డిపెండ్ అవ్వకుండా నాకు వాల్యూ వస్తుంది. అంటే ఏమైనా క్వాంటిటీస్ వచ్చి డైరెక్షన్ పైన డిపెండ్ అవ్వకుండా మనం క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ అనేవి వస్తాయి. దాన్నే మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఎంతో డిస్కస్ చేద్దాం. చూడండి, వెక్టార్ క్వాంటిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ that have both magnitude and direction as its significance. Both magnitude and direction రెండిటికి మనం దాని గురించి తెలుసుకోవాలంటే దాని ఒక డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు సిగ్నిఫికెన్స్ రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి డైరెక్షన్తో పని లేదని చెప్పడానికి లేదన్నమాట. ఓకేనా, అలాంటి క్వాంటిటీస్ని మనం ఏమంటామంటే వెక్టార్ క్వాంటిటీస్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్స్ వస్తుంది, వెలాసిటీ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ వస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వెక్టార్ క్వాంటిటీస్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ కేవలం వాల్యూ మాత్రం పనిచేయదు. ఆ వాల్యూ కంటే ఒక డైరెక్షన్, ఒక దిశ నిర్దేశం అనేది ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్ అనబడుతుంది. ఇది ఎలా వరకు అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ పైన ఇలా 3 న్యూటన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తాం. ఓకేనా, ఇంకో ఫోర్స్ వచ్చి ఇలా 4 న్యూటన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ పైన నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే, సార్ నెట్ ఫోర్స్ ఇక్కడ 3, ఇక్కడ 4, 3 + 4 = 7 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇది స్కేలార్ కాదు. స్కేలార్లో అడిషన్ అంటే సింపుల్గా యాడ్ చేసేయచ్చు. ప్లస్ స్కేలార్లో ఆర్డినరీ అడిషన్ అని జరుగుతుంది, ఆర్డినరీ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. కానీ వెక్టర్ అలా కాదు. ఇప్పుడు ఈ 4 న్యూటన్ 3 న్యూటన్ కదా, నెట్ ఫోర్స్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఎఫ్ నెట్. ఈ ఎఫ్ నెట్ మనకి ఎంత అవుతుందంటే 5 న్యూటన్స్. ఎందుకంటే ఇవి రెండు పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఓకేనా 5 న్యూటన్స్ వస్తుంది. ఈ 5 న్యూటన్స్ ఎలా వస్తుంది సార్? ఇది ఏ డైరెక్షన్ ఎంత యాంగిల్ వస్తుందంటే చూడండి, దీనికి 53 degrees యాంగిల్ వస్తుంది. ఓకేనా, ఇవంతా మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే ఈ చాప్టర్ అయ్యేసరికి మీరు కూడా చెప్తారన్నమాట. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా చెప్తారు. కాకపోతే జస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ అది వినండి. ఎందుకంటే 3 న్యూటన్స్ 4 న్యూటన్స్ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే ఈ రెండింటి వల్ల నెట్ ఫోర్స్ అనేది ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చి ఈ డైరెక్షన్ మూవ్ అవ్వడానికి ట్రెండ్ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ డైరెక్షన్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, అది కూడా ఎంత ఫోర్స్ అంటే 5 న్యూటన్స్ ఫోర్స్, రిజల్టెంట్ ఫోర్స్ అని ఉంటున్నాను. లేదా అంటే కేవలము వాల్యూస్ మాత్రమే కాదు, వాటి మధ్య ఉండే డైరెక్షన్, వాటి మధ్య ఉండే యాంగిల్ పైన కూడా డిపెండ్ అయ్యి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉంటాయన్నమాట. వాటి యొక్క డైరెక్షన్ పైన డిపెండ్ అయ్యి. ఓకేనా, అలాంటి వాటిని మనం ఏమంటామంటే వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? మీకు చెప్పింది బాగా అర్థం అనుకుంటున్నా. వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా, అంటే వాల్యూ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. అలాంటి వాటిని మనం ఏమంటామంటే వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా, ఈ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీస్కి కామన్గా ఉండే బిహేవియర్ ఏంటో సార్, ఇట్ ఫాలోస్ లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్. ఈ వెక్టార్స్ని యాడ్ చేయడానికే సపరేట్ అడిషన్ ఉందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్. ఓకేనా, ఈ లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ని ఫాలో అయ్యే వాటిని మాత్రం మనం ఏమంటామంటే వెక్టార్స్ అంటాం. ఫాలో అవ్వకపోతే దాన్ని మనం ఏమంటామంటే స్కేలార్స్ అంటాం. ఓకేనా, స్కేలార్స్ను యాడ్ చేయాలంటే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ అనుకోండి, 3 4, 3 + 4 అంతా 7 అంతే, అది స్కేలార్. కానీ వెక్టార్స్ అలా కాదు. వాటి మధ్య ఉండే యాంగిల్, వాటి యొక్క డైరెక్షన్స్ ప్రతి ఒక్క దాన్ని తీసుకొని మనం చేయాల్సి వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థం అంటారా? ఇప్పుడు ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, representation of a vector. వెక్టార్ అంటేనే మనకి జనరల్గా ఆరోసే గుర్తుకు రావాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆరోతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వెక్టార్ ఉంది. ఓకేనా, ఏ అనే వెక్టార్ని
ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు దీని యొక్క లెంత్ అనేది మనకేం తెలియజేస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ని తెలియజేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే వాల్యూ, ఇందాక మనం 3, 4 అని డిస్ప్లేస్ అయ్యారు, దాన్ని ఏమంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకేనా. ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ మనకి ఎలా చేస్తుంది అంటే ఈ యారో మార్క్ చూడండి. ఇప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఇలా ఉంది. ఓకేనా. డైరెక్షన్ వచ్చి టెయిల్ టు హెడ్ అనేది మనకి ఏమి ఇస్తుంది అంటే గివ్స్ డైరెక్షన్. ఇప్పుడు ఇది ఏ అనే వెక్టార్ అంటున్నాం కదా, ఈ ఏ అనే వెక్టార్ని సింపుల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే పైన ఒక లైన్ తీసుకుంటే రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ వెక్టార్ అంటున్నాం, దీని యొక్క లెంత్ మ్యాగ్నిట్యూడ్ తెలియజేస్తుంది అంటున్నాము. ఆ మ్యాగ్నిట్యూడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇది అన్నమాట. ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ వెక్టార్ యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్. ఇంకా దాని యొక్క డైరెక్షన్ తెలియాలంటే ఇంకా ఆ వెక్టార్ని చూసినప్పుడు యారో మార్క్ మనం తీసుకొస్తాం అన్నమాట దాని యొక్క డైరెక్షన్ అనేది. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెక్టార్, ఎన్ని రకాల వెక్టార్స్ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలు. వెక్టార్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా, దాదాపు 10 పైన ఉన్నాయి అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ వెక్టార్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్వల్ వెక్టార్స్ అన్నమాట. ఈక్వల్ వెక్టార్స్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ ఫిజికల్ క్వాంటిటీ, అంటే ఒకటే ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్స్ గురించి మాట్లాడాలనుకోండి, మనం తీసుకున్న అన్ని వెక్టార్స్ వచ్చి ఫోర్స్ యొక్క వెక్టార్స్ అయి ఉండాలి. ఓకేనా, సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అయి ఉండాలా, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అయి ఉండాలా, అంటే అన్నిటి యొక్క వాల్యూస్ వచ్చి సేమ్ అయి ఉండాలి, సేమ్ డైరెక్షన్. ఈ 3 ప్రాపర్టీస్ కనుక ఉంటే ఆ వెక్టార్స్ మనం ఏమంటాం అంటే ఈక్వల్ వెక్టార్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఆఫ్ మాస్ ఉంది. ఓకేనా, ఏ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఎంత అంటే 10 న్యూటన్స్, బి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఎంత అంటే 10 న్యూటన్స్. రెండు ఫోర్స్లే. ఓకేనా, రెండింటి యొక్క వాల్యూస్ 10 న్యూటన్సే. ఓకేనా, రెండింటి యొక్క డైరెక్షన్ సేమ్గా ఉంది. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఏ కమా బి అనేవి ఈక్వల్ వెక్టార్స్ అంటారు. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్యారలల్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్యారలల్ వెక్టార్స్ వీటిని సమ్ టైమ్స్ మనం ఏమంటామంటే కొలీనియర్ వెక్టార్స్ అంటాం. ప్యారలల్ వెక్టార్, కొలీనియర్ వెక్టార్స్ అంటే మీనింగ్ ఏంటంటే వెక్టార్స్ lying on same line or parallel lines. ఫర్ ఎగ్జాంపుల్ 2 లైన్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నేను ఒక వెక్టార్ తీసుకున్నా, ఏ అనే వెక్టార్, ఇక్కడ బి అనే వెక్టార్ని తీసుకున్నా. ఓకే, 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటాం అంటే ప్యారలల్ వెక్టార్స్ అనొచ్చు, లేకపోతే కొలీనియర్ వెక్టార్స్ అనొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలా చెప్తారంటే కొలీనియర్ వెక్టార్ అంటే సేమ్ లైన్ పైన ఉండే వెక్టార్స్ కూడా మనం ఏమనొచ్చు అంటే కొలీనియర్ వెక్టార్స్ అని. క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. యాంటీ ప్యారలల్ వెక్టార్స్, ఇందాక ప్యారలల్ వెక్టార్స్ అంటే సింపుల్గా 2 ప్యారలల్గా ఉండాలి, అంటే యాంగిల్ ఏమైపోతుంది అక్కడ 0 degrees అవుతుంది. ఇక్కడ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటే యాంగిల్ మనకి ఏమవుతుంది అంటే 180 degrees అవుతుంది. అంటే రెండు వెక్టార్స్ ఎలా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటాం. వెక్టార్ ఏ, వెక్టార్ బి, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఈజ్ 180 degrees. అలాంటి వెక్టార్స్ మనం ఏమంటాం అంటే యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటాం. నెక్స్ట్ నెగటివ్ వెక్టార్. నెగటివ్ వెక్టార్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్స్. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి కానీ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బార్,
ఇది బి బార్. ఓకే, రెండు ఫోర్సెస్ అనుకో, ఈ 10 న్యూటన్స్, ఇది కూడా 10 న్యూటన్స్. చూడండి రెండు సేమ్ మ్యాగ్నెట్ కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే నెగటివ్ వెక్టార్స్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ కోప్లేనార్ వెక్టార్స్. కోప్లేనార్ వెక్టార్స్ అంటే మీనింగ్ ఏంటంటే వెక్టార్స్ లయింగ్ ఇన్ సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఉండే వెక్టార్స్ మనం ఏమంటామంటే కోప్లేనార్ వెక్టార్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై, ఇందులో నేను కొన్ని వెక్టార్స్ తీసుకున్నా, ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్, ఇదొక వెక్టార్. ఈ మూడు వెక్టార్లు ఎక్స్ వై ప్లేన్లోనే ఉన్నాయి జాయింట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వెక్టార్ తీసుకున్నా, అది ఈ డైరెక్షన్ తీసుకున్నా, ఇది ఈ ప్లేన్లో ఉందా? లేదు. అంటే ఏ బి సి ఈ మూడు వచ్చి కోప్లేనార్ వెక్టార్స్ అన్నమాట. ఓకేనా? నేను డి అనేది ఇలా తీసుకున్నా, డి అనేది నాన్ కోప్లేనార్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే కోప్లేనార్ అంటే అన్ని ఒకే ప్లేన్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే కోప్లేనార్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ కోఇనీషియల్ వెక్టార్స్. కోఇనీషియల్ పేర్లోనే ఉంది, ఇనీషియల్, వాటి అన్నిటి యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది సేమ్ అయి ఉండాలి. ఓకేనా? వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ స్టార్టింగ్ పాయింట్. ఓకేనా? ఒకే స్టార్టింగ్ పాయింట్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కోఇనీషియల్ వెక్టార్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ ఇదే తరహాలో ఆర్థోగోనల్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే మీనింగ్ ఏంటంటే వెక్టార్స్ హూస్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వెక్టార్స్ తీసుకున్నా. ఓకే, రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees ఉందన్నమాట. ఇప్పుడు ఏబిని మనం ఏమనొచ్చు అంటే ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? జీరో వెక్టార్ ఉంది, యూనిట్ వెక్టార్స్ ఉంది, అవంతా కూడా సపరేట్గా డిస్కస్ చేద్దాం. సింపుల్గా చెప్తున్నా, జీరో వెక్టార్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే జస్ట్ ఒక సింపుల్ ఒక పాయింట్ అన్నాను. జీరో వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ వచ్చి జీరో అయి ఉండాలి. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ వచ్చి జీరో అయి ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ జీరో అయి ఉండే వెక్టార్ని మనం ఏమంటామంటే జీరో వెక్టార్ అంటాం. ఈ జీరో వెక్టార్కి మనం డైరెక్షన్ చెప్పగలుగుతాం అంటే యూ కెనాట్ డిఫైన్ డైరెక్షన్. యూ కెనాట్ డిఫైన్ డైరెక్షన్. క్లియర్ స్టూడెంట్స్? ఇవంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఓకే, ఇంకా పొజిషన్ వెక్టార్స్ ఉన్నాయి, యాక్చువల్ వెక్టార్స్ ఉన్నాయి. ఓకే, అవంతా కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక్కటి చెప్తాం. ఓకే, ఇవంతా కూడా బేసిక్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అన్నమాట. ఈ వెక్టార్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఆ ప్రాపర్టీస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.